హలో వివర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు మనం కలియా తయారు చేద్దామండి. పచ్చిపప్పు అండి, ఒక కప్పు గంట ముందుగా నానబెట్టేసి బాయిల్ చేసి మిక్స్ చేసి పేస్ట్ చేసుకున్నాం, పక్కన పెట్టుకున్నాం అండి. ఇక టామరేట్ అదేనండి, చింతపండు అండి, ఇక పెద్ద ఉల్లిపాయ పీసెస్, పచ్చిమిర్చి, బ్రింజీల్, టమాటా అన్నీ వాష్ చేసి కడిగేసామండి. వీటిలో ఇప్పుడు మనం పసుపు, ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసుకుందామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం ఈ కరియా తయారు చేస్తున్నామండి. తప్పకుండా మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. చూస్తున్నారు కదండి, పసుపు, కారం, ఉప్పు, అల్లం చిన్నులపాయల పేస్ట్, ఆయిల్, వాటర్ అన్నీ యాడ్ చేసి ఈ పీసెస్ని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకుందామండి. కొత్తిమీర, పుదీనా రెబ్బలు కూడా అందులోనే యాడ్ చేసేద్దామండి. అన్నీ చక్కగా పీసెస్ కుక్ అయిపోయాక అందులో మనం తయారు చేసుకున్న పచ్చిపప్పు పేస్ట్ అండి, అది కూడా యాడ్ చేసి టామరేట్ జ్యూస్ని యాడ్ చేసి ఒక 2-3 నిమిషాల పాటు మరిగిద్దామండి. మన కలియా రెడీ అయిపోతుందండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం ఈ కలియా తయారు చేస్తున్నామండి. మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఇక మన కలియా రెడీ అయిపోయిందండి. వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. నచ్చితే మా వీడియోని లైక్ చేయండి వ్యూవర్స్.